వైసీపీ కీలక నేత, మాజీ బూతుల మంత్రి, గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నానికి ఎత్తికేలకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. 2024లో కొడాలి నాని మీద విశాఖపట్నానికి చెందిన అంజనా ప్రియ అనే న్యాయ శాస్త్రం చదువుతున్నటువంటి లా చదువుతున్న స్టూడెంట్ పోలీసులు కంప్లైంట్ ఇచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని, ఆయన తండ్రి ఖర్జూర్ నాయుడిని, ముఖ్యమంత్రి తనయుడు లోకేష్ బాబుని ఈ బూతుల మంత్రి నోటికి వచ్చిన విధంగా తిడుతూ ఉన్నాడు. అసభ్య పదజాలం వాడుతూ ఉన్నాడు. చంద్రబాబు నాయుడు, వాడి అబ్బా ఖర్జూర్ నాయుడు, లవంగం నాయుడు అంటూ ఎకసకాలు వేస్తూ ఉన్నాడు. పప్పు, మినపప్పు, కందిపప్పు, పెసరపప్పు అంటూ లోకేష్ మీద చెలరేగిపోతూ ఉన్నాడు. ఇక గన్నవరం వంశీ అయితే నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భార్య మీదే వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం అందరికీ తెలిసింది. దీనిపైన మా మనోభావాలు దెబ్బతింటున్నాయంటూ లా చదువుతున్న స్టూడెంట్ అంజనా ప్రియ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మాజీ మంత్రికి గుండెపోటు వచ్చింది. అది నిజంగా వచ్చిందా లేదంటే ఆర్టిఫిషియల్గా వచ్చిందో తెలియదు. ఏ సహకారంతో వచ్చిందా లేదంటే అసలు నిజంగానే గుండెకి చిల్లులు పడ్డాయా అనేది తెలియదు. హైదరాబాద్లో కొన్ని రోజులు ట్రీట్మెంట్ పొందాడు. ఆ తర్వాత అర్జెంటుగా ముంబైకి షిఫ్ట్ చేశారంట. హైదరాబాదులో అందుబాటులో లేనంత వైద్యం ముంబైలో ఏముందో మరి డాక్టర్లకే తెలియాలి. ఎందుకంటే హైదరాబాద్ కూడా చాలా అభివృద్ధి చెందింది. హైదరాబాద్లో గుండె ఆపరేషన్లు చేయించుకునేందుకు విదేశాల నుంచి కూడా చాలామంది అపోలో హాస్పిటల్కి, కాంటినెంటల్ హాస్పిటల్కి, స్టార్ హాస్పిటల్కి ఇలాంటి హాస్పిటల్స్కి వస్తూ ఉంటారు. చాలా హాస్పిటల్స్కి విదేశీయులు కూడా గుండె ఆపరేషన్కి వస్తూ ఉన్నాడు. మరి ఈ మాజీ బూతుల మంత్రి మాత్రం ముంబై పోయాడు. సరే డ్రామా వేసాడని కొంతమంది అంటున్నారు. సరే కొంతమంది నిజంగానే గుండెపోటు వచ్చిందంటున్నారు. ఇక ఆ తర్వాత కొన్ని రోజులు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయి 4-5 నెలల పాటు కనపడకుండా పోయినాడు. ఈ మధ్యకాలంలో చెస్ట్కు ఒక పెద్ద పట్టీ వేసి తిరుగుతూ ఉన్నాడు. విలేకరు అడిగితే మధ్యకాలంలో కనపట్టలేదు కానీ అడిగితే నీ ఇల్లు ఎక్కడో చెప్పు, ప్రతిరోజు వచ్చి నీకు నమస్కారం పెట్టిపోతాను ఎకసకాలు వేస్తా అన్నాడు. ఇక ఆల్రెడీ వల్లభనేని వంశీ 145 రోజులు జైల్లో ఉండి ప్రస్తుతం అయితే బెయిల్ మీద ఉన్నట్టుంది. నెక్స్ట్ ఇక కొడాలి నాని అరెస్ట్ తప్పేలాగా లేదు. ఇప్పటికే ఆయన మీద 11 కేసులు ఉన్నాయి. ఇక ఆ గుండెపోటు డ్రామా ఎక్కువ రోజులు నడవదు. ఇప్పటికే ఆ షర్టు మీద చెస్ట్కి పట్టి వేసుకుని తిరుగుతూ ఉన్నాడు. మరి ఆ పట్టిని 4-5 ఏళ్ళు ఉంచుతాడా మళ్ళీ ఎలక్షన్ వచ్చిన దాకా? మళ్ళా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన దాకా నేను తీనని ఏమన్నా తిరుమల వెంకటేశ్వర స్వామికి మొక్కున్నాడా అనే అనుమానం కూడా కలుగుతాను. అయితే పోలీసులు ఇక ఉపేక్షించే అవకాశం లేదు. జడ్జి గారి ముందెళ్ళి సానుభూతి పొందాలని చూస్తూ ఉన్నాడు. ఒకవేళ కేసు తీసుకెళ్లి రిమాండ్ వేసి జడ్జి గారి ముందు ప్రవేశపెడితే రిమాండ్కు పడకుండా వెంటనే బెయిల్ వచ్చే విధంగా డ్రామాలు వేస్తున్నాడా, అనారోగ్య కారణాలతో ఉన్నాను, ఏదైనా అయితే చంద్రబాబు నాయుడే కారణం అనే వెంటనే వైసీపీ నేతలు మొదలు పెడతారు. రాబోయే కొద్ది రోజుల్లో ప్రస్తుతానికైతే 41 నోటీసులు ఇచ్చి విచారణ పిలిచారు. విశాఖపట్నం ఇక పోలీసులు నోటీసులు ఇచ్చారు కాబట్టి మాజీ బూతుల మంత్రి విశాఖపట్నం విచారణకు వెళ్తారా, లేదు అంటే నేను అనారోగ్యంతో ఉన్నా నేను రాలేను, మా లాయర్ని పంపిస్తా అంటాడా అనేది రాబోయే కొద్ది రోజుల్లో తేలిపోయింది. నెక్స్ట్ బూతుల మంత్రి అరెస్ట్ తప్పదు అనేది కూడా ప్రచారం జరుగుతూ ఉంది. దీని మీద కొంత క్లారిటీ వచ్చిన తర్వాత మరిన్ని వివరాలతో మనం మరో వీడియోలో కలుసుకుందాం.